జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 23వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం. మారిమలై ములంజిల్ మన్నిక్కిడందూరంగుం சீரிய சிங்கமரி உற்றுத்தி விழித்தோம் வேரிமயிர் பொங்க எப்பாடும் பேருந்து தரி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டோம் போதருமா போலே நீ போவை போவண்ணா உன் கோயில் நின்றங்கனே போந்தருளி கோப்புடையை சீரிய சிங்காசனத்தெறிந்து யாம் வந்த కార్యమారాయం దరులేలోరెంబావాయ్. తిరుప్పావై వేదాల సారమండి. ఆ విషయము ఈ పాశురంలో చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుందండి. సరే, గోదా తల్లి ఈ పాశురంలో ఏం చెప్తుందో చూద్దామండి. పర్వతం యొక్క గుహయందు వర్షాకాల సమయమున నిశ్చలముగా ముడుచుకొని పడియుండి నిదురబోవు శౌర్యము గల సింహము మేల్గాంచి తీక్ష్ణములైన తన దృక్కులను 4 వైపులను ప్రసరింపజేసి పరిమళము కలిగిన తన జూలు నిక్కబొడుచుకొనగా అటూ ఇటూ దొరలి లేచి ఒడలంతయును దులుపుకొని మెల్లగా దేహమును సాగదీసి ఒడలు విరుచుకొని ఒక పర్యాయము గర్జనమునర్చి అడుగులు వేయుచు గుహను వీడి బయటకేటించినట్టులా అతసీ పుష్పమును పోలినటువంటి దేహకాంతిని కలిగిన ఓ స్వామి, నీవు కూడా ఇలాగే మమ్ము అనుగ్రహించు రీతిని నీ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరించబడి ఉన్న జయశీలమైన శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మీ మేటించిన కార్యమును పరిశీలన మొనరించి మా కోరికను గ్రహించవలయును. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి ఒక కొండ గుహలో వర్షాకాలంలో నిద్రిస్తున్నటువంటి సింహం మేల్కొంటే అది ఏ విధంగా బయటికి వస్తుంది, ఆ విధంగా కృష్ణుణ్ణి రమ్మంటుందండి. అద్భుతమైన వర్ణన చేసింది. ఇంతటి వర్ణన చేయాలి అంటే ప్రకృతిని బాగా గమనించాలండి. ఈ పాశురంలో గోదాదేవి తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది లోతుగా చెప్తుందండి. ఏంటి అంటే, సృష్టికి ముందు కూడా స్వామి నిరాకారుడిగా ఉండడండి, ఆకారంలోనే ఉంటాడు. అతను ఎలా అయితే కొండ గుహలో సింహం నిద్రిస్తూ ఉంటుందో ఆ విధంగా ఉంటాడు. తర్వాత ఎలా అయితే సింహం మేల్కొని బయటికి ఏ విధంగా వచ్చిందని వర్ణన చేసిందో ఆ విధంగా స్వామి వచ్చి సృష్టి చెయ్యాలి అని సంకల్పిస్తాడు. సృష్టి పూర్వదశ నుండి సృష్టి తరువాతి దశ వరకు ఆండాళ్ తల్లి స్వామిని ఇక్కడ సింహంతో పోలుస్తుందండి. సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు నేనే నా నుండే అనేక మందిని తీర్దునుగాక అని అనుకుంటాడని చాందోక్య ఉపనిషత్ వర్ణిస్తుందండి. ఈ సృష్టి కార్యం, ఖగోళాలు, బ్రహ్మాండం ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అనేది ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చెప్తానండి. ఆ వీడియోలో వివరంగా చూద్దాము. ఇదండి ఈరోజు 23వ పాశురము. రేపు 24వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.